ఓం శాంతి. ఓం శాంతి. 5/2/26 मुरली। मीठे बच्चे, बाप आए हैं तुम्हें रावण राज्य से लिबरेट कर सद्गति देने, నరకవాసియం కో స్వర్గవాసి బనానే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా వచ్చారు రావణ రాజ్యం నుండి విముక్తి చేసి సద్గతిని ఇవ్వటానికి, నరకవాసులను స్వర్గవాసులుగా చేయటానికి అంటున్నారు. ఎందుకు వచ్చారు బాబా? రావణ రాజ్యం నుండి విముక్తి చేసి సద్గతిని ఇవ్వటానికి, నరకవాసులను స్వర్గవాసిగా చేయటానికి. ప్రశ్న, बाप ने तुम भारतवासी बच्चों को कौन सी स्मृति दिलाई है? బాబా భారతవాసి పిల్లలకు ఏ స్మృతులను కలిగించారు, గుర్తు చేశారు? ఏమేమి గుర్తు చేశారు బాబా? आंसर, हे भारतवासी बच्चे, तुम स्वर्गवासी थे। आज से 5000 वर्ष पहले भारत स्वर्ग था। हीरे सोने के महल थे। तुम सारे विश्व के मालिक थे. బాబా చెప్తున్నారు, హే భారతవాసి పిల్లలు, మీరు స్వర్గవాసిగా ఉండేవారు. ఇప్పటికి 5000 సంవత్సరాల ముందు భారతదేశము స్వర్గంగా ఉండేది. వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉండేటువంటివి. మొత్తం విశ్వానికి మీరే యజమానులుగా ఉన్నారు. భూమి ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి. భారత శివ్ బాబా కా స్థాపన కియా హువా శివాలయ థా. భారతదేశము శివ్ బాబా స్థాపన చేసిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు తిరిగి అలాంటి భారతదేశము తయారు కాబోతుంది. గీతే హే నయన్హీన్ కో రాహ దిఖావో ప్రభు. గుడ్డివారికి దారి చూపించండి ప్రభు అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने यह गीत सुना, किसने कहा? ఆత్మాओं के रूहानी बाप ने. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు కదా. మరి ఆత్మీక పిల్లలు పాట విన్నారు కదా. మరి ఇక్కడ పాట పాడింది ఎవరు? గుడ్డివారికి దారి చూపించండి అని ఎవరు పాడతారు? ఆత్మలు పరమాత్ముడి గురించి పాడతారు. రూహానీ బాబా రూహానీ పిల్లలకు చెప్తున్నారు. ఇక్కడ రూహానీ బాబాని ఆత్మ, హే తండ్రి, హే బాబా దారి చూపించండి అని అడుగుతుందన్నమాట. ఈశ్వరుడు అంటారు, బాబా అంటారు, తండ్రి అంటారు. తో కౌన్ సా పిత? మరి తండ్రి ఏ విధంగా అయ్యారు భగవంతుడు? తప్పకుండా వారు పరంపిత ఉన్నారు. లౌకిక పిత కాదు కదా, పరంపిత అవుతారు పరమాత్ముడు అంటే. ఎందుకంటే లౌకికంలో దేహానికి ఉన్న తండ్రి వేరు, రెండవ వారు పారలౌకిక తండ్రి వేరు. లౌకిక్ బాప్ కే బచ్చే పారలౌకిక్ బాప్ కో పుకార్తే హే హే బాబా. లౌకిక బాబా యొక్క పిల్లలు పారలౌకిక బాబా యొక్క బాబాని పిలుస్తారు. మరి లౌకిక్ బాప్ కే బచ్చే పారలౌకిక్ బాప్ కో పుకార్తే హే బాబా. ఇక్కడ దేహదారి జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్న పారలౌకిక తండ్రిని హే బాబా అని ఆత్మ పిలుస్తుంది. కాబట్టి అచ్చా, మరి ఆ బాబా యొక్క పేరేంటి? వారి పేరే శివ్ ఉన్నది. నిరాకారుడికే పూజ చేస్తారు, శివలింగానికే పూజ చేస్తారు. ఉన్కో కహా జాతా సుప్రీం ఫాదర్. వారు ఉన్నదే సుప్రీం ఫాదర్. లౌకిక్ బాప్కో సుప్రీం నహీ కహా జాతా. లౌకిక తండ్రిని ఎప్పుడు సుప్రీం అన్నారు. లౌకిక తండ్రి సుప్రీం కాలేరు కదా. ఒక్క పరమాత్మ తండ్రి మాత్రమే సుప్రీం, ఉన్నతోన్నతమైన వారు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే ఉన్నారు, అందరూ జీవాత్మలు. కాబట్టి జీవాత్మలందరూ ఎవరిని పిలుస్తున్నారు? ఒక్క బాబాని పిలుస్తున్నారు. ఆత్మ యహ భూల్ గయి హే హమారా బాప్ కౌన్ హే. ఆత్మలు మర్చిపోయారు కదా మా తండ్రి ఎవరు అని పిలుస్తున్నారు. ఓ గాడ్ ఫాదర్, మేము గుడ్డివారిగా ఉన్నాము, మాకు నేత్రాలు ఇవ్వండి అని అడిగారు. అంటే బాబాని గుర్తించే నేత్రాలే కదా అడిగారు. భగవంతుడా, మేము మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాము, మిమ్మల్ని గుర్తించే నేత్రాలు ఇవ్వండి. భక్తి మార్గంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. సద్గతి కోసము, మూడవ నేత్రం తీసుకోవడం కోసము, బాబాని కలుసుకోవడం కోసము పిలుస్తూ ఉంటారు భక్తులు. బాబా కల్పకల్పం భారతదేశంలోనే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. ఇప్పుడు కలియుగం అనేది ఉన్నది. ఈ కలియుగం తర్వాత సత్యుగం అనేది రాబోతుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. బేహద్ బాబా వచ్చి పతితంగా భ్రష్టాచారిగా అయిపోయిన ఆత్మల్ని పురుషోత్తములుగా చేస్తున్నారు. యహ పురుషోత్తం భారత్ మీద లక్ష్మీనారాయణకి డైనాసిటీ కా రాజత. ఈ పురుషోత్తములంటే లక్ష్మీనారాయణులు. వీరు భారతదేశంలో ఉండేవారు ఒకప్పుడు. లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉండేటువంటిది. ఇప్పటికీ 5000 సంవత్సరాల ముందు సత్యుగంలో
శ్రీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నది. మీకు గుర్తు చేయిస్తున్నారు బాబా. కాబట్టి భారతవాసీలే 5,000 సంవత్సరాల క్రితం స్వర్గవాసిగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసిగా ఉన్నారు. 5,000 సంవత్సరాల క్రితం భారతదేశమే హెవెన్గా ఉండేది, స్వర్గంగా. ఇప్పుడు మరి ఎక్కువ భారతదేశం యొక్క మహిమ ఎంతో ఉన్నది. బంగారు మెహల్స్, వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటివి మెహల్స్ ఉండేటువంటివి ఇప్పుడు ఏమీ లేవు. ఆ సమయంలో ఇంకా వేరే ఏ ధర్మాలు కూడా లేవు. కేవలము సూర్యవంశీగా ఉండేటువంటి వారు తర్వాత చంద్రవంశీగా అవుతారు. మీరు సూర్యవంశీ రాజ్యం చేసేవారు. ఇప్పటికీ మరి అభీ తక్ భీ లక్ష్మీనారాయణ కే మందిర్ బనాతే హే రహతే హే. ఇప్పటికీ లక్ష్మీనారాయణ టెంపుల్స్ కడుతూ ఉంటారు కదా. పరంతు లక్ష్మీనారాయణ కా రాజ్య కబ్ తక్ కైసే పాయా యహ కిస్కో పతా నహీ హై. కానీ లక్ష్మీనారాయణలు ఎప్పుడు రాజ్యం చేశారు, ఎలా పొందారు ఆ యొక్క రాజ్యము, ఈ విషయాలు ఎవరికీ తెలియదు. పూజా కర్తే హే జాన్తే నహీ తో బ్లైండ్ ఫేత్ హువానా. పూజిస్తారు కానీ ఆ లక్ష్మీనారాయణల గురించి తెలియదు. అంటే అంధశ్రద్ధ అయిపోయింది కదా. శివుని గురించి తెలియదు, లక్ష్మీనారాయణల పూజ చేస్తారు, బయోగ్రఫీ తెలియదు, అంటే సరైనటువంటిది తెలియదు. ఎవరేం చెప్తే అదే నమ్ముతారు. మరి పూజ అయితే చేసేస్తారు. భారతవాసీలే పాటలు పాడతారు, మేము పతితం అయిపోయాం, పతిత పావనారండి అని పిలుస్తూ ఉంటారు. బాబా భక్తుల్ని పావనంగా చేయడానికి వచ్చారు. వచ్చి దుఃఖాల నుండి, రావణరాజ్యం నుండి విముక్తి చేస్తున్నారు. బాబా వచ్చి అందరినీ లిబరేట్ చేస్తున్నారు. మీకు తెలుసు, సత్యుగంలో ఒకటే రాజ్యం ఉండేటువంటిది. బాపూజీ భీ కహతే థే కి హమ్కో ఫిర్సే రామరాజ్య చాహే. బాపూజీ కూడా మాకు రామరాజ్యం కావాలి అని అడిగారు అంటారు కదా. గృహస్థ ధర్మ జో పతిత్ బన్ గయా హై సో పావన్ చాహే. ఇప్పుడు అంతా పతితమైన గృహస్థమైపోయింది. ఇప్పుడు మరలా పావనంగా కావాలి, స్వర్గవాసిగా కావాలనుకుంటారు కదా, స్వర్గంగా మారాలి సృష్టి అని. ఇప్పుడు నరకవాసీలుగా అయిపోయి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి చూడండి. ఇస్కో కహా జాతా హెల్, డెవిల్ వరల్డ్. దీన్ని హెల్ అంటారు, నరకం. ఆశ్రీ ప్రపంచం అంటారు. ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉండేది. 84 జన్మలు మీరు ఆత్మలైన మీరే తీసుకున్నారు, అంతేకాని 84 లక్షల జన్మలు ఏమి తీసుకోలేదు. బాబా అంటారు, పిల్లలు అసలు మీరు శాంతిధామ నివాసీలు ఉన్నారు, మీరు ఇక్కడ పాత్ర వహించడానికి వచ్చారు. 84 జన్మల పాత్రని వహించారు. పునర్జన్మలైతే తప్పకుండా తీసుకోవాల్సిందే. పునర్జన్మలంటే 84 ఉంటాయి. బేహద్గా బాపాయే హే తుమ్ బచ్చోంకు బేహద్గా వరసాదేని. మరి బేహద్ తండ్రి బేహద్ వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. పిల్లలతోనే బాబా మాట్లాడుతున్నారు. వేరే వేరే సత్సంగాల్లో మరి మనుషులతో భక్తి మార్గం మాటలు మాట్లాడుకుంటారు. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు మరి ఒక్కరు కూడా పతితమైన వారు లేరు. ఈ సమయంలో ఒక్కరు కూడా పావనమైన వారు లేరు. ఇది ఉన్నదే పతిత ప్రపంచం. గీతా మే శ్రీకృష్ణ భగవాన్ వాచ లిఖ్ దియా హై. గీతలో శ్రీకృష్ణ భగవాన్ వాచ అని రాసేశారు. మరి ఉస్నే తో గీతా సునాయి నహీ ఏ లోగ్ ఆప్నే ధర్మశాస్త్ర కో భీ నహీ జాన్తే. బాబా అంటున్నారు, వాళ్ళైతే మరి తమ ధర్మశాస్త్రం కూడా తమకు తెలియట్లేదు. భారతవాసీలకి గీత ఉన్నది అని తెలియట్లేదు కదా. తమ ధర్మాన్ని మర్చిపోయారు, దేవతా ధర్మం అని. మా ధర్మశాస్త్రం అని ఇది అని కూడా మర్చిపోయారు. దేవతా ధర్మం అని మర్చిపోయి హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు. హిందూ అనే ధర్మం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా ఉన్నదే 4 ధర్మాలు. ఫస్ట్ ఉన్నది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. దాంట్లోనే మళ్ళీ సూర్యవంశము, చంద్రవంశం కలిపితే దేవీ దేవతా ధర్మం, డిటిజం అంటారు. అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులు లేవు. 21 జన్మల సుఖధామంలో ఉన్నారు. తర్వాత రావణరాజ్యంలో భక్తి మార్గంలోకి వచ్చారు. కాబట్టి భక్తి మార్గ హేహి నీచే ఉతర్నేక. భక్తి అంటేనే క్రిందికి దిగిపోయేది కదా. భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు. ఇప్పుడు ఘోరమైన అంధకారం యొక్క రాత్రి. శివ జయంతి और శివరాత్రి దోనో అక్షరాతి హై. శివ జయంతి అంటారు, శివరాత్రి అంటారు. బాబా అంటున్నారు మరి శివరాత్రి అని కూడా అంటారు, శివ జయంతి కూడా ఉన్నది. శివబాబా ఎప్పుడు వస్తారు అంటే రాత్రి. ఈ సృష్టి అనేది రాత్రిగా మారిపోయినప్పుడు, భారతవాసీలు ఘోరమైన అంధకారంలో ఉన్నప్పుడు. రాత్రి అంటే చీకటి పడే రాత్రి కాదు, సృష్టి రాత్రిమయంగా మారిందని. అప్పుడు బాబా వచ్చారు. కానీ ఏం తెలియదు. బొమ్మలతో చిన్నపిల్లలు ఆడుకున్నట్లు దేవతలను తయారు చేసే మనుషులు భక్తి అని ఆట ఆడుకుంటున్నారు అంతే. బయోగ్రఫీ అనేది అర్థం కాదు. భక్తి మార్గే శాస్త్రి బి బన్నీ హీ హై. భక్తి మార్గం యొక్క శాస్త్రాలు తయారవుతూనే ఉంటాయి కదా. ఇది డ్రామా. పిల్లలు సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో ఏమీ జ్ఞానము ఉండదు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి,
ఆది మధ్యాంతాలు, ఈ జ్ఞానం ఎక్కడైనా ఉంటుందా? భక్తి ఎలా చేయాలి అనే ఫిలాసఫీ ఉంటుంది, భక్తి యొక్క జ్ఞానం ఉంటుంది తప్ప సద్గతి యొక్క జ్ఞానం అనేది ఉండదు. బాబా అంటారు, నేను వచ్చి బ్రహ్మ ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. పిలుస్తూ ఉంటారు కదా మమ్మల్ని, సుఖధామం శాంతిధామానికి తీసుకెళ్ళండి, దారి చూపించండి అని. బాప్ कहते हैं आज से 5000 वर्ष पहले సుఖధాम था. ఇప్పటికి 5000 సంవత్సరాల ముందు సుఖధామంగా ఉంది సృష్టి. మొత్తం విశ్వం పైన మీరు రాజ్యం చేసేవారు. సూర్యవంశీ డినైస్టీ కా రాజ్య థా, బాకీ సబ్ ఆత్మ శాంతిధామ్ మే థీ. సూర్యవంశీ దైవీ రాజ్యం ఉండేది, మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. వహా 9 लाख గాయ జాతే హే. మరి 9 లక్షలు మహిమ చేయబడుతుంది కదా, ఎందుకంటే అక్కడ జనాభా ఫస్ట్ అయితే 9 లక్షలు ఉంటారు కదా. 5000 సంవత్సరాల ముందు కూడా షావుకారుగా చేసి వెళ్ళాను మిమ్మల్ని అంటారు బాబా. ఎంత ధనం ఇచ్చారు, అదంతా ఎక్కడ పోగొట్టారు? బాబా ఇచ్చిందంతా. ఎంత షావుకారుగా మీరు ఉండేవారు. భారతదేశం చూడండి, భారత కౌన్ సడావే, భారత్ హీ సబ్సే ఊంచతే ఊంచ ఖండ హే. మరి భారతదేశం అంటే ఎలా ఉండాలి? అన్నిటికంటే ఉన్నతోన్నతమైన ఖండము, అన్నిటికంటే గొప్ప తీర్థస్థానము. ఎందుకు? పతిత పావనుడైన భగవంతుడు జన్మస్థానం కాబట్టి. వేరే వేరే ధర్మాల వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి వారికి కూడా సద్గతిని ఎవరిస్తారు? ఒక్క భగవంతుడే ఇస్తారు అందరికీ గతి, సద్గతి. ఎందుకంటే ఇప్పుడు రావణ రాజ్యంలో రావణ్ కా రాజ్య సారీ సృష్టి మే హే. రావణ రాజ్యం మొత్తం సృష్టి అంతా ఉంది కదా. తో సిర్ఫ్ లంకా మే నహీ థా, సభీ మే 5 వికార్ ప్రవేశ హే. ఒక లంకలోనే కాదు రావణ రాజ్యం, అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. సృష్టి మొత్తం రావణ రాజ్యంగా ఉంది. ఎప్పుడైతే సూర్యవంశీ రాజ్యంగా ఉండేదో మనుషుల్లో మరి దేవతలు ఉండేవారు, వారిలో వికారాలు లేవు, నిర్వికారీ దేవతలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు వికారీ మనుషులు అయిపోయారు. దైవీ సాంప్రదాయాలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ ఆశ్రయ సాంప్రదాయాలు అయిపోయారు. మళ్ళీ దైవీ సాంప్రదాయాలుగా అవుతున్నారు. భారతదేశం చాలా షాహుకారుగా ఉండేది, ఇప్పుడు ఎంత నిరుపేదగా అయిపోయింది. అందుకే చూడండి ఎంత అడుక్కుంటున్నారు. బాప్ कहते हैं तुम कितने शाहूकार थे, तुम्हारे जैसा సుఖ కిస్కో భీ మిల్ నహీ సక్తా. బాబా అంటారు, మీరెంత షాహుకారుగా ఉండేవారు, మీకున్నంత సుఖము, మీరు పొందినంత సుఖము ఇంకా ఎవ్వరూ చూడలేదు. మొత్తం విశ్వం పైన మీదే రాజ్యం ఉండేది, భూమి ఆకాశం మొత్తం మీవే. అన్నీ గుర్తు చేస్తున్నారు బాబా. అలాంటి ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేసి ఇచ్చారు పిల్లలకు వారసత్వం? శివబాబానే కదా. ప్రపంచమే శివాలయంగా పవిత్రంగా ఉండేది, పవిత్రత ఉండేది. కొత్త ప్రపంచం, దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. భారతవాసి తో యహ భీ నహీ జాంతే కి రాధే కృష్ణ కా ఆపస్ మే క్యా సంబంధ హై. రాధాకృష్ణులకి పరస్పరము ఏం సంబంధం ఉంటుంది? వాళ్ళు రాజకుమారిగా ఉంటారు. తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత కదా స్వయంవరం జరుగుతుంది లక్ష్మీనారాయణలు. యహ జ్ఞాన్ కోయి మనుష్యమైన హై. ఇది సత్యమైన జ్ఞానం, కానీ ఇది ఎవరికైనా తెలుసా? తెలియదు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు రూహానీ జ్ఞానం ఇస్తున్నారు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క భగవంతుడే ఇవ్వగలరు, బాబానే ఇస్తారు. ఆత్మాభిమానిగా అవ్వండి పిల్లలు అంటారు. నేను పరంపిత పరమాత్మ శివుణ్ణి, నన్ను జ్ఞాపకం చేయండి. జ్ఞాపకం చేస్తేనే సతోప్రధానంగా అవుతారు. మీరు ఇక్కడికి వచ్చేదే మనుషుల నుండి దేవతలు అవ్వడానికి, పత్తం నుండి పావనంగా అవ్వడానికి. ఇది ఉన్నదే రావణ రాజ్యము. భక్తి మార్గ మే రావణ రాజ్ షురూ హోతా హై. రావణ్ నే కోయి ఏక్ సీతా కో నహీ చురాయా హై. భక్తి మార్గంలో రావణ రాజ్యం మొదలవుతుంది కదా. రావణుడంటే మరి సీతను ఎత్తుకుపోయాడు అని ఒక సీతనైనా ఎత్తుకుపోయింది? అందరూ సీతలే, అందరూ రావణుని జైల్లోనే ఉన్నారు. సారీ సృష్టి 5 వికారవ రూపీ రావణ్కి ఖైద్ మే హై. మొత్తం సృష్టి అంటేనే 5 వికారాలు అనే రావణుడి యొక్క ఖైదులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖీగా ఉన్నారు. బాబా వచ్చి అందరినీ లిబరేట్ చేస్తున్నారు. ఇప్పుడు బాబా తిరిగి ఈ సృష్టిని స్వర్గంగా మారుస్తున్నారు. ఐసే నహీ కి అభి జిస్కో ధన్ బహుత్ హై వహా స్వర్గ మే హై. చాలా ధనం ఉందనుకోండి ఎవరి వద్దైనా, వాళ్ళు స్వర్గంలో ఉన్నారనుకోకండి. ఇప్పుడు ఉన్నది నరకం, అందరూ నరకంలోనే ఉంటారు, కానీ సగం మంది స్వర్గంలో, సగం మంది నరకంలో ఉండడానికి స్వర్గం ఎక్కడుందని. అందుకనే కదా గంగలో వెళ్ళి ఎందుకు మునుగుతారు? పాపాత్ములుగా ఉన్నాము అనే కదా వాళ్ళు మునుగుతున్నారు. అంటే సృష్టి ఉన్నదే నరకము, పాపాత్ముల ప్రపంచం కదా. గంగని పతిత పావని అనుకుంటారు, కానీ పావనంగా చేసే బాబాను గురించి తెలియదు. కాబట్టి భగవంతుడు పతిత పావనుడు, అంతేగాని నదులు కాదు కదా. ఇదంతా భక్తి మార్గము. బాబా వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు.
अब तुम यह तो जानते हो, एक है लौकिक बाप, दूसरा फिर प्रजापिता ब्रह्मा लौकिक बाप और यह पारलौकिक बाप. లౌకిక తండ్రి ఒకరు దేహానికి జన్మనిచ్చిన వారని, ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ అలౌకిక తండ్రి దత్తత తీసుకున్నారు, మరియు అందరు ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి పరమాత్ముడు. కాబట్టి ముగ్గురు తండ్రులు ఉన్నారు. శివ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేశారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేయడం కోసం రాజయోగం నేర్పిస్తున్నారు. అది కూడా ఇక్కడ ఒక్కసారి మాత్రమే కదా బాబా వచ్చేది. కాబట్టి ఇప్పుడు మాత్రమే బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని జ్ఞాపకం చేయాలి, అప్పుడే పావనంగా అవుతారు. ఏ దేహధారుల్ని జ్ఞాపకం చేయొద్దు. ఇది మృత్యులోకము. ఈ మృత్యులోకం అంతమయ్యేది ఉంది. అమరలోకం యొక్క స్థాపన జరుగుతుంది. అనేక ధర్మాలు సమాప్తమవుతాయి. సత్యుగంలో ఒక్కటే దేవతా ధర్మం ఉండేది. తర్వాత త్రేతాల చంద్రవంశి రామ్ సీతారాజ్యము మొత్తం చక్రాన్ని గుర్తు చేయిస్తున్నారు బాబా. శాంతిధామం సుఖధామం యొక్క స్థాపన చేసేదే బాబా. మనుషులకి సద్గతిని ఇవ్వలేరు. అంత భక్తి మార్గం యొక్క భక్తి నేర్పించే గురువులు తప్ప సద్గతిని ఇవ్వలేరు కదా. వారు భక్తి నేర్పిస్తారు, నేర్చుకొని ఏం చేస్తారు? భక్తి చేసి. భక్తితో ఏమి సద్గతి లభించదు కదా. అనేక రకాల చిత్రాలు పెడతారు, అనేక రకాల విగ్రహాలు, అనేక రకాల భక్తి పూజలు ఎలా చేస్తున్నారో చూడండి. మళ్ళీ తీసుకెళ్ళి ముంచేస్తారు, మునిగిపో అంటారు. ఎంతో పూజిస్తారు, ఎన్నో నైవేద్యాలు పెడతారు, మళ్ళీ వాళ్ళే తింటారు, లేకపోతే బ్రాహ్మణులు తింటారు. మళ్ళీ ఆ బొమ్మలు తీసుకెళ్తారు, ముంచేస్తారు. ఎందుకంటే అంధశ్రద్ధ ఏముంది? వాళ్ళకి ఎవరు చెప్పాలి ఇలాంటి పనులన్నీ అంధశ్రద్ధ పనులు చేయకండి అని? బాప్ कहते हैं అభి తుమ్ హో ఈశ్వరీయ సంతాన్. మీరు ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు. బాబా నుండి రాజయోగం నేర్చుకుంటున్నారు. రాజధాని స్థాపన జరుగుతుంది. ప్రజలు చాలామంది తయారు కావాలి. కోటమ్మే కోయి రాజా బంతే హే. కోట్లలో ఎవరో కొంతమంది పిల్లలే రాజులుగా అవుతారు. సత్యుగం అంటే పూల తోట అంటారు. ఇదంటే ముళ్ళ అడవి ఉన్నది. రావణ రాజ్యం పరివర్తన అవుతుంది. ఇది వినాశనం కూడా అవ్వాల్సిందే. నాలెడ్జ్ అనేది బ్రాహ్మణులైన మీకే లభిస్తుంది. లక్ష్మీనారాయణ కూడా మర్చిపోతారు. ఇవన్నీ గుర్తుండవు. జ్ఞానం అనేది గుర్తుండదు, ప్రాయలోపం అవుతుందంటారు. భక్తి మార్గంలో బాబాని తెలుసుకోకుండా ఎంతో భక్తి చేస్తూ వచ్చారు, కానీ భగవంతుడు ఎవరని తెలుసుకోలేకపోయారు. వారే రచయిత. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా రచన అంటారు. కానీ భగవంతుడిని పట్టుకొని సర్వవ్యాపి అని చెప్పేశారు. పరమాత్మ సర్వవ్యాపి అనడం ద్వారా అందరూ తండ్రి అయిపోతారనేది అర్థం కావట్లా. వారసత్వం ఎవరి నుండి ఎవరికి లభించాలి? ఇప్పుడు పిల్లలు ఎవరు? ఇచ్చేది ఎవరు? తీసుకునేది ఎవరు? కాబట్టి ఇక్కడ తండ్రి వారసత్వం ఇస్తున్నారు, ఆత్మలు పిల్లలు తీసుకుంటున్నారు. సర్వుల సద్గతిదాత ఒక్క బాబా ఉన్నారు. 84 జన్మలు మరి తీసుకొని మళ్ళీ మీరే సత్యుగంలోకి వస్తారు. క్రిస్టియన్లో కే జన్మ కితనే హోంగే కరికే 40 జన్మ హోంగే. క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, ద్వాపరయుగం టైం కూడా కొంత గడిచిన తర్వాత వస్తారు. మహా ఎన్ని జన్మలు ఉంటాయి? ఒక 40 జన్మలు ఉంటాయి. ఇలాంటి లెక్క తీయొచ్చు కదా, తెలిసిపోతూనే ఉంటుంది అంటున్నారు. సుమారుగా చెప్పొచ్చు. భగవంతుడిని వెతుకుతూ ఉంటారు. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, వెతుకుతూనే ఉంటారు. అందుకే భగవంతుడు పరంధామంలో ఉన్నారని ఎవరైనా కనిపెట్టారా? ఎవరు కనిపెట్టలే. వెతికి వేసారిపోయారు. ఒక్క బాబాని జ్ఞాపకం చేయడం అనేది తెలియదు అసలు. భగవంతుడు ఎవరో తెలియనప్పుడు ఎలా జ్ఞాపకం చేస్తారు? మీరు ఒక బాబాని మాత్రమే జ్ఞాపకం చేయాలి. ఇది జ్ఞాపకం అనే యాత్ర. పతిత పావనుడైన బాబా, గాడ్ ఫాదర్ల యొక్క యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు సంత ఫిర్ కెహదేతే ఆత్మ నిర్లేప హే. సాధువులు సన్యాసులు ఆత్మ నిర్లేపి అని చెప్పేస్తారు. మరి ఆత్మ కర్మల అనుసారంగా జన్మ తీసుకోవాల్సిందే కదా. ఆత్మలోని మంచి చెడు సంస్కారాలు అనేవి ఉంటాయి, నిండుతూ ఉంటాయి. ఇప్పుడు మీ కర్మలు మరి ద్వాపరయుగం నుండి ఏమైపోయింది? వికర్మలైనవి. సత్యుగంలో కర్మలు అకర్మలు ఉంటాయి. అక్కడ వికర్మలే ఉండవు. పుణ్యాత్మల ప్రపంచము అంటారు దాన్ని. ఇవన్నీ అర్థం చేసుకుంటూ వేరే వారికి కూడా అర్థమయ్యేలాగా మీరే చెప్పాలి అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलाते नंबरवार पुरुषार्थ अनुसार कांटे से फूल बनने वाले बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया 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 बाबा। धारणा कोसमु फर्स्ट पॉइंट, कांटे से फूलों का बगीचा स्थापन करने की सेवा करनी है, कोई भी बुरा कर्म नहीं करना है। ఆత్మ ముళ్ళ నుండి పువ్వులుగా అయి
పూల తోట అయిన సత్యుగాన్ని స్థాపన చేసే సేవ చెయ్యాలి, ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు అంటున్నారు. సెకండ్ పాయింట్, రూహానీ జ్ఞాన్ జో బాప్ సే సునా హై వహీ సబ్కో సునానా హై. ఆత్మిక జ్ఞానము ఏదైతే బాబా నుండి విన్నారో అది అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానిగా అయ్యేటువంటి శ్రమ చేయాలి. ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి, ఏ దేహధారుల్ని జ్ఞాపకం చేయకూడదు అంటుంది. वरदान, निंदा स्तुति जय पराजय में समान स्थिति रखने वाले बाप समान संपन्न व संपूर्ण भव. నింద మరియు స్థుతి, జయము మరియు పరాజయము అన్నింటిలో సమానమైన స్థితి ఉండేటువంటి బాబా సమానమైన సంపన్నంగా సంపూర్ణంగా కండి అంటున్నారు. जब आत्मा की संपूर्ण व संपन्न स्थिति बन जाती है तो निंदा स्तुति जय 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 पराजय सुख दुख सभी में समानता रहती है. ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణమవుతుందో, సంపన్న స్థితి వస్తుందో, నిందించిన స్థుతి చేసిన జయమైన పరాజయమైన సుఖమైన దుఃఖమైన అన్నింటిలోనూ సమానంగా ఉంటారు అంటున్నారు. దుఃఖంలో కూడా వారి ముఖం అనేటువంటిది, మస్తకం అనేటువంటిది దుఃఖం యొక్క అలలు కనిపించవు. సుఖం యొక్క హర్షం అనేది మరి అలలు వ్యాపిస్తూ ఉంటాయి. నింద చేయట్లేదు, సంపూర్ణ స్థితి అనేటువంటిది పరిపక్వం చేసుకోవడానికి మహిమాయోగ్యమైన శబ్దాలు కాబట్టి ఏసీ సమాంతా రహే తబ్ కహేంగే బాప్ సమాన్, ఇవి మహిమాయోగ్యంగా తయారు చేసే మాటలు అనుకున్నప్పుడే బాబా సమానత అనేది వస్తుంది. కొంచెం కూడా వృత్తిలో ఎప్పుడూ కూడా వీళ్ళు శత్రువులు, వీళ్ళని తిట్టారు, ఇలాంటి వీళ్ళని పొగిడారు, వీళ్ళు మంచోళ్ళు, ఇలాంటి ఆలోచన కూడా రాకూడదు అంటున్నారు. స్లోగన్, నిరంతర యోగ అభ్యాస్ పర్ అటెన్షన్ దో తో ఫస్ట్ డివిజన్ మే నంబర్ మిల్ జాయేగా. నిరంతర యోగం యొక్క అభ్యాసం పైన అటెన్షన్ ఇవ్వండి, అప్పుడు ఫస్ట్ డివిజన్లో నంబర్ అనేది లభిస్తుంది. అవ్యక్త ఇషారే, ఏకత మరియు విశ్వాసం అనే విశేషతతో సఫలతా సంపన్నంగా కండి. బ్రాహ్మణ్ పరివార్కి విశేషత హే అనేక హోతే భీ. బ్రాహ్మణ పరివారం యొక్క గొప్పతనం ఏంటి? అనేకత ఉన్న ఏకతగా ఉండడము అంటున్నారు. మీ యొక్క అన్ని సేవా కేంద్రాల్లో వైబ్రేషన్ ఎలా ఉండాలి అంటే అందరికీ అనిపించాలి ఇక్కడ అనేకత లేదు, ఏకత ఉంది అని. మీ ఏకతా వైబ్రేషన్ మొత్తం విశ్వంలో ఏకధర్మం, ఏకరాజ్యం స్థాపన చేస్తుంది. కాబట్టి విశేషమైన అటెన్షన్ ఇచ్చి భిన్నతను తొలగించి ఏకతను స్థిరపరచాలి అంటున్నారు బాబా. స్వమానము, నిందాస్తుతి జయం పరాజయంలో సమానంగా ఉండే సంపన్న సంపూర్ణ ఆత్మను. సంపన్న సంపూర్ణ ఆత్మ. నిందాస్తుతి జయం పరాజయంలో సమానంగా ఉండే సంపన్న సంపూర్ణ ఆత్మ. అటెండెన్స్ శాంతన్ దాస్ అటెండెన్స్ వేయించుకున్నవారు బీకే సత్యవతి అక్కయ్య మునగాల, బీకే మల్లేశ్వరి అక్కయ్య, బీకే లక్ష్మి అక్కయ్య, బీకే గణేష్ అన్నయ్య, బీకే చెంచే అన్నయ్య, బీకే దేవి అక్కయ్య, బీకే ఓలేట్ కుమారి అక్కయ్య, అలాగే ఫోన్లో వినేవారు బీకే అన్నపూర్ణ అక్కయ్య, బీకే మహాలక్ష్మి అక్కయ్య, బీకే హేమలత అక్కయ్య, బీకే కృష్ణవేణి అక్కయ్య, బీకే అనంతలక్ష్మి అక్కయ్య, బీకే సునీత అక్కయ్య, బీకే భద్రాజమ్మ అక్కయ్య, బీకే శ్యామల అక్కయ్య, అలాగే ఓం శాంతన్ దాస్ అటెండెన్స్ వేయించుకున్నవారు ఫస్ట్ బీకే గణేష్ అన్నయ్య, బీకే చంద్రగిరి వెంకటాచలపతి అన్నయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కేదార్ శెట్టి బి సత్యనారాయణ అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే కే ప్రభు అన్నయ్య, బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే కే కవిత అక్కయ్య, బీకే సత్యనారాయణ అన్నయ్య, సత్యనారాయణమ్మ అక్కయ్య, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే శ్రీదేవి అక్కయ్య కల్లూరి, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే ధనలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే కొమరెల్లి అనే ఐడితో, బీకే రామారావు అన్నయ్య పోయిన, బీకే సౌకర్య అనే ఐడితో, బీకే గజలక్ష్మి అక్కయ్య హైదరాబాద్ అన్న సరే, బీకే విజయ్ కుమార్ అక్కయ్యకి, బీకే నిర్మల అక్కయ్య కట్టా నిర్మల అక్కయ్య, బీకే అనంత మద్దుకూరి అనే ఐడితో. కైకలూరు పిల్లలు ఇద్దరు గణేష్ అన్నయ్య మల్లేశ్వరి అక్కయ్య. అచ్చా